హలో ఫ్రెండ్స్, ఇంకా రథసప్తమి వీడియోలో ఇంకా పాలైతే చూసారు ఎంత చక్కగా పొంగాయో, ఎంత మంచిగా అనిపించేసింది. ఇంకా ఇలా పిడకలు పెట్టేసైతే ఇలా పాలైతే పొంగించాను, మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా పరమాన్నం కూడా చేసిస్తాను. ఇంకా ముందుగా అయితే బియ్యం నీట్గా క్లీన్ చేసేసుకొని నానబెట్టేశాను. ఇంకా నానబెడితే తొందరగా పరమాన్నం అయితే ఉడికిపోద్ది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం బియ్యం అయితే ఉడకపెట్టేసి ఇంకా పిడకలైతే అటు ఇటు తోసైతే కొంచెం అయితే సాల్ట్ అయితే వేశాను. ఇంకా ఈ పరమాన్నం గరిటతో కలపకూడదంట. ఇంకా చెరుకుతో అయితే కలుపుతున్నాను. ఇంకా చెరుకుతో కలపడం వల్ల పరమాన్నం డబల్ టేస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా చూసారు కదా! పరమాన్నం ఉడికిన తర్వాత ఇంకా బెల్లం వేసేసి ఇలా చెరుకుతో అయితే ఇలా కలిపేసుకున్నాను. కొంచెం ఇలాచీ అయితే వేశాను. ఇంకా దేవుడి దగ్గర ఇక్కడ కొంచెం చిన్నగా అయితే రథం అయితే వేశాను. ఇంకా పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పరమాన్నం వేసేటప్పుడు కూడా గరిటతో వేయకుండా ఇలా చెరుకుతో అయితే వేసి ఆ దేవుడికైతే సూర్య భగవానికి తలుచుకొని అయితే నైవేద్యం పెట్టేశాను. ఇంకా వడపప్పు కూడా